మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నలుగురు పిల్లలతో మేము రోడ్లు పడి నెల రోజులు బట్టి తిరుగుతున్నాం. చిన్న పిల్లలు వేసుకొని తిరుగుతున్నాం. మాది విజయవాడ. మా నాన్నగారిది బోధన్. ఇక్కడ మా నాన్నగారికి సంబంధించింది 36 కుంట్ల భూమి ఉంది. అది నేను మా చెల్లి చెరిసగం చేసుకొని పాస్బుక్లు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బందిని కలవడం జరిగింది. గురువారం రోజు అది మా పేరుని చేస్తామని చెప్పి పిలిచి తంబు లేపించుకున్నారు. అయితే గురువారం రోజు నా పేరుని తంబు వేస్తే, అమ్మ నీ తంబు పడలేదు, సర్వర్ స్లోగా ఉంది, నువ్వు మళ్ళీ రామ్మ అని చెప్పి శనివారం రోజు మళ్ళీ నిఖిల్ పిలిచి శనివారం రోజు మళ్ళీ తంబు వేయించుకొని సంతకాలు పెట్టించుకుండు. ఆ రోజు ఏమైందంటే సంతకాలు పెట్టించుకున్నాక మాకు అవుట్పుట్లు కానీ ఏమీ ఇవ్వలేదు, గురువారం రోజు ఇవ్వలేదు. అందుకని మళ్ళీ మేము శనివారం రోజు వెళ్ళి సంతకాలు పెట్టి ఏలు ముద్రలు వేసి వచ్చాం. వేసి వచ్చిన తర్వాత సోమవారం రోజు పొద్దున్నే మళ్ళీ పాస్బుక్ ఎప్పుడు వచ్చింది ఏంటని అడగడానికి వెళ్తే 45 రోజులకు వచ్చిద్ది అమ్మ అది ఇది అని చెప్పిండు. అయితే మా వారు ఏం చేశారంటే స్లైట్ ఓపెన్ చేసి ఫోన్లో చూస్తే అది కందిమల్ల రంజిత్ కుమార్ పేరు మీద అయ్యి ఉంది. కందిమల్ల రంజిత్ కుమార్ పేరు మీద అవ్వడం ఏంటని చెప్పి మేము వెళ్ళి నిఖిల్ని అడిగితే ఎంఆర్ఓ గారిని అడగండి అన్నారు. ఎంఆర్ఓ గారిని ఆ సోమవారం పూట అసలు మమ్మల్ని ఎవరూ కలవనీలేదు. మంగళవారం పొద్దున్నే వెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. మాట్లాడి ఏం చేస్తారో చేసుకోండి అమ్మ, కేసు పెట్టుకోండి, ఆ నిఖిల్ మీద కేసు పెట్టుకోండి, మీరు పెట్టబట్టేగా అమ్మ సంతకాలు పెట్టబట్టేగా అయింది అన్నారు. అది మా పేరు మీద అవుతుందన్న ఉద్దేశంతో మేము సంతకాలు పెట్టాం. అది మా నాన్నగారు ఆస్తి మా పేరు మీద అయిద్దన్న ఆస్తితో మేము సంతకాలు పెడితేనేమో అది కందిమల్ల రంజిత్ కుమార్ మీదకి వెళ్ళిపోయింది. కందిమల్ల రంజిత్ కుమార్కి సాక్ష్యంగా రామ్మూర్తి అనే అబ్బాయి ఆయన ఇట్నెస్ సంతకం పెట్టిండు. ఆ రామ్మూర్తి ఎవరో తెలియదు, కందిమల్ల రంజిత్ కుమార్ ఎవరో తెలియదు మాకు. మా నాన్నగారు పొలాన్ని ఉచితార్థంగా మా పేరు మీద నుంచి అట్ట దొంగతనంగా చాటుగా చేసుకుని మమ్మల్ని ఇట్ట రోడ్డును పడేశారు. నలుగురు పిల్లలతో మేము రోడ్లను పడి నెల రోజులు బట్టి తిరుగుతున్నాం. చిన్నపిల్లలు వేసుకొని తిరుగుతున్నాం. ఇద్దరు ఆడపిల్లలని ఏం చేయలేమని బాగా నిర్లక్ష్యంగా ఎంఆర్ఓ గారు ఏం చేస్తారో చేయండి అమ్మ, మాట్లాడుకోండి. సీసీటీవీ ఫుటేజ్ అడిగితేనేమో ఎట్లాగా సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అలాంటి వంకలు చెప్తున్నారు. కొద్దిగా ఎట్లాగైనా సరే ఇది మీరు ఎంక్వైరీ చేసి మా పొలాన్ని మాకు రప్పించండి. శ్రీనివాస్, ఇదంతా శ్రీనివాస్ అనే వ్యక్తి, ఈఆర్ఓ శ్రీనివాస్, అమ్మ మీ నాన్నగారి పొలాన్ని మీ పేరు మీద మేము చేపిస్తామని చెప్పి దూరంగా ఉన్న వాళ్ళు మమ్మల్ని పిలిచి మా పొలాన్ని ఇట్లా వేరే వాళ్ళ చేతికి అప్పచెప్పింది శ్రీనివాస్ అనే వ్యక్తి. మేము అసలు అనుకోలేదండి మా పొలం మాకు ఇది అని ఆస్తో మేము వెళ్ళి సంతకాలు చేసి అన్నీ చేస్తానేమో అది ఇంకొకరి పేరు మీదకి వెళ్ళిపోయింది. మాకంటూ ఏమీ లేదు. సైన్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇలా పెట్టించుకొని మరీ చేశారు. ఎవరు క్లారిటీ కూడా ఇలా చదువుకోవడానికి కూడా ఇవ్వలేదు సార్. ఇలాగన్నీ ఇలా అడ్డు పెట్టేసి టైపింగ్ కూర్చున్నాను, వాళ్ళందరూ ఇలా అడ్డు పెట్టేసి సైన్ చేయించుకున్నారు. మేము చదువుకోవడానికి కానీ మమ్మల్ని లోపలికి ఒక్కొక్కళ్ళే లోపలికి రానిచ్చారు. కనీసం ఎవరిని మా హస్బెండ్ వాళ్ళు కూడా లోపలికి రానిలేదు చదవడానికి. ఆంధ్ర కాదు మీకు ఇచ్చినప్పుడు పెట్టించుకోవడానికి ఇది ఆంధ్రమ్మ బోల్ జరిగితే ఇవన్నీ మీకోసం డెసిపెంట్ మీకు అన్ని వివరంగా చెప్పడానికి పెట్టినమ్మ తొందర పెట్టిందని ఆడపిల్లలు ఇబ్బంది పెట్టి మరి తొందర పెట్టించుకున్నారండి. మరి పొలం మేము ఎవరికైనా అమ్మితే ఆ పర్సన్ని మా ముందు కూర్చోబెట్టి ఇంత అమౌంట్ మాట్లాడుకుందాం, లేదంటే ఇంట్లాగా అని ఇద్దరం పక్కన కూర్చొని, లేదంటే ఒకరి తర్వాత ఒకరు తమ్ములేయడం కానీ ఇట్లా మేము ఎదురు బదులు నుంచొని మాట్లాడుకోవడం కానీ అట్లాంటిది ఏదీ జరగలేదు. ఆ కందిమల్ల రంజిత్ కుమార్ అనే పర్సన్ ఎవరు అనేది మాకు ఇప్పుడు దాకా తెలియదు. కొద్దిగా ఇప్పటికీ ఆ పర్సన్ ఎవరో తెలియదు మాకు. ఆ కందిమల్ల రంజిత్ కుమార్కి ఇట్నెస్ కింద రామ్మూర్తి అనే మనిషి ఇట్నెస్ కింద సంతకం పెట్టిండు. ఆ రామ్మూర్తి ఎవరు, ఈ కందిమల్ల రంజిత్ కుమార్ ఎవరు? మా 36 గుంట్ల భూమిని ఉచితార్థంగా మింగడానికి వచ్చేసి ఉచితార్థంగా తీసేసుకున్నారు మా భూమిని మాత్రం. కొద్దిగా దయచేసి మా భూమి మాకు ఇప్పించండి. అసలు వాళ్ళిద్దరు ఎట్లా ఉంటారో మాకు తెలిస్తేనే కదండి మేము గుర్తుపట్టేది. ఆ ఇద్దరు ఎట్లా ఉంటారో కూడా మాకు తెలియదు. అవును, మా భూమి మా పేరున అయితే మీరు తమ్ములేసాము, వేరే వాళ్ళ పేరున అవుతుందంటే మీరు తమ్ములేయకపోతాం కదా.
కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి మేము. కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తే ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి ఇచ్చారు. సబ్ కలెక్టర్ గారు ఏమో ఎంక్వైరీకి వేస్తామమ్మా అన్నారు. నెల రోజులు బట్టి తిరుగుతున్నామండి. చిన్న చిన్న పిల్లలు వేసుకొని రోడ్ల మీద తిండి తిప్పలు లేకుండా మాకుండా పక్క పొలాన్ని కొద్ది మా పెడితే